సహాయము చేయమని, నీకోసము బలమైన వారిగా ఈ లోకంలో నిలబడుటకు మమ్మల్ని వాడుకోమని, అయ్యా నిలబడి ఉన్న నేను బలహీనుడను, నన్ను బలపరచి నీవు మాట్లాడి నీవు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏదేను తోట నుండి, ఎక్కడి నుండి? ఏదేను తోట నుండి దేవుని యొక్క మందిర ప్రస్తావనను మనము ఆలోచన చేద్దాం. ఏదేను తోటలో ఆదాము హవ్వలతో దేవుడు ఎలా మాట్లాడేవాడు? ముఖాముఖిగా ప్రతి చల్లని పూట వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా వారితో మాట్లాడేవాడు, ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు. సరే, ఆదాము హవ్వలు పాపం చేశారు, ఏదేను తోట నుండి బయటికి తోలివేశారు. ఇక దేవుని యొక్క ప్రత్యక్షత, దేవునితో మాట్లాడుట, దేవుణ్ణి కలుసుకొనుట అనేది ప్రత్యక్షంగా మనుషులకు దొరకలేదు. ఆ భాగ్యము అక్కడతో పోయింది. సరే, ఇక దేవుణ్ణి కలుసుకోవటానికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పద్ధతి, తర్వాత ఆయన పిల్లలు, ఆదాము పిల్లలైనటువంటి కయ్యను హేబేలు దేవుని దగ్గరకు వచ్చారా? రైట్. దేవుని దగ్గరకు దేన్ని తీసుకొచ్చారు? అర్పణను తీసుకొచ్చారు. సో కయ్యను హేబేలు దగ్గర నుండి దేవుణ్ణి కలుసుకొనటానికి వారు ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తున్నారో ఆ ప్రాంతంలో రాళ్లతో ఒక గుట్ట చేసేవాళ్ళు, ఒక కుప్పగా, ఒక చక్కగా రాళ్లను బల్లపరుపుగా. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఈ ఫుల్పిట్ 4 మూలల చక్కగా ఎలా ఉందో అలా అక్కడ ఉన్నటువంటి రాళ్లతో ఓ చక్కని బల్లపరుపు 4 పక్షాలుగా ఉన్నటువంటి ఒక దానిని ఏర్పాటు చేసి దానికి బలిపీఠము అని పేరు పెట్టి దాని మీద దేవునికి అర్పణను అర్పించేటువంటి వారు. సో దాని దగ్గరకు వచ్చి దేవునికి ప్రార్థన చేసేవారు. అయ్యా నీకు కృతజ్ఞతగా, లేదంటే మా పాప పరిహారార్థం, లేదంటే నీవు చేసిన కార్యాల నిమిత్తం, లేదంటే మా మొక్కుబడి నిమిత్తము ఇది నీ ఎదుటకు తీసుకొని వస్తున్నాము అని రెండవదిగా వారు ఏం చేసేవారు? ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద అర్పణను అర్పించేటువంటి వారు. మొదటిదేమో ప్రత్యక్షత, డైరెక్ట్గా దేవునితో మాట్లాడే అనుభవం. దాన్ని పాపము చేసి కోల్పోయిన తర్వాత ఈ బలిపీఠాన్ని కట్టుకొని బలిపీఠము దగ్గర వారు మోకరించి దేవునికి అర్పణనిచ్చేటువంటి వారు. దేవుడు ఆ అర్పణను అంగీకరించేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలి పశువును ఏదైతే ఉందో దానిని దహించేది. దేవుడు మా అర్పణను అంగీకరించాడు అని సంతోషించేటువంటి వారు. ఇక ముందుకు వెళతా ఉంటే ఇక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరి జీవితాల్లో వారు ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తున్నారో, లేదా వారి మార్గ మధ్యంలో వెళుతున్నప్పుడు ఎక్కడైనా దేవునికి ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ రాళ్ళు ఉంటే 4 రాళ్ళు గుట్టగా పెట్టడం, అక్కడ బలిపీఠం ఏర్పాటు చేయటం, అక్కడ ప్రార్థన చేయటం, ముందుకు కొనసాగిపోవటం, ఇలా దేవుని యొద్దకు వస్తూ ఉండేటువంటి వారు ఇశ్రాయేలీలు, ఆనాటి పితరులు. సో ఇలా కాలం గడిచింది. యాకోబు యొక్క 70 మంది సంతానము తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళింది. అక్కడ బానిసలుగా మారిపోయారు. ఇంచుమించు 6 లక్షల కాల్బలము, అందరు కలిపి ఒక 20 లక్షల మంది జనాభా తయారైపోయారు. అక్కడ నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు కూడా మధ్యలో ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. మధ్యలో ఎక్కడైనా దేవునితో మాట్లాడాలి అన్నప్పుడు బలిపీఠాన్ని కట్టుకొని ఆ బలిపీఠం దగ్గర దేవునికి బలి అర్పించటం. సరే, ఇంకా ముందుకు వస్తే ఒకవేళ దేవుడు మాట్లాడాలి అనుకుంటే మోషే దగ్గరకు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే మోషేను కొండ మీదకి రమ్మనేవాడు. ఏం చెప్పేవాడు మోషేతోటే? ఇదిగో సీనాయి కొండ మీదకి నువ్వు వస్తే నేను నీతో అక్కడ మాట్లాడతాను అని కొండ మీదకి వెళ్ళేటువంటి అనుభవం, అక్కడ దేవునితో మాట్లాడేటువంటి అనుభవము ఇశ్రాయేలీలకు ఉన్నది. తరువాత ఆ పద్ధతి కాస్త ఇక్కడ మనము 35వ అధ్యాయము, నిర్గమాకాండము 35వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఒక స్ట్రక్చర్ను, ఒక ప్రణాళికను ఇస్తా ఉన్నాడు. ఇక నుండి ఇదిగో ఆ రాళ్ళగుట్ట దగ్గర, ఆ బలిపీఠం దగ్గర కాదు,
ఇక నుండి కొండెక్కి కొండ మీద కాదు, ఆ, ఇక నుండి ఇంతకుముందు అనుసరించిన పద్ధతులు కాదు, ఇక నేను మీతో మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? మీ మధ్య మీతో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నా కోసము ఒక మందిరము అంటే రాళ్లతో కట్టలేదు, కానీ అప్పుడు అది మూవబుల్ చర్చ్. మూవబుల్ అంటే ఒక డేరా టైప్లో ఉండేది. దాన్ని కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి మరలా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నారు. ఇంచుమించు 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో ఒక దగ్గర మందిరాన్ని కట్టేశారు అనుకోండి, రాళ్ళు పెట్టి. మళ్ళీ దేవుని దగ్గరకు రావాలంటే ఏం చేయాలా? ఎంత ముందుకు కొనసాగిపోయారో మరలా వెనక్కి రావాలా. కానీ దేవుడు అలా చెప్పలేదు. మూవబుల్, దాన్ని కదిలించి తీసుకువెళ్ళాలి, లేదంటే మోసుకొని తీసుకువెళ్ళగలిగిన రీతిలో దేవుడే ఒక ప్రణాళికను, ఒక ప్లాన్ను సిద్ధపరిచి, ఇదిగో బాబు, ఇంత పొడవు ఇది, ఇంత పొడవు ఇది, ఇది లోపల ఇలా ఉండాలి, బయట ఇలా ఉండాలి, దానికోసము ఇదిగో ఈ తెరలు వాడండి, దానికోసము ఈ రంగు వాడండి, దానికోసము ఈ పతకాలు వాడండి, దానికోసం ఇలా బంగారాన్ని చేయండి, దానికోసము ఈ వెండిని ఇలా వాడండి, దాని స్తంభాలను ఇలా నిర్మించండి, దాని మీద పొట్టేళ్ల తోళ్ళు ఇలా పరచండి, దాని మీద అక్కడ ఏదైతే చెప్పాడో మనం చదివాం ఆల్రెడీ, వాటన్నిటిని తీసుకుని వచ్చి, ఇదిగో నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారము దీనిని చెయ్యండి అని అడిగాడు. మనము అది చదివాం. ముందు 34వ అధ్యాయంలో 33, 34 అధ్యాయాల్లో దేవుడు ఆ ప్లాన్ అంతటిని చెప్తాడు. 35వ అధ్యాయానికి మనం వచ్చాం. మోషేతో చెప్పాడు, ఇదిగో ప్లాన్ ఇది, ఇలా చెయ్యి. ఈ పని చేయటం కోసము బెసలేలు అనేటువంటి వ్యక్తికి నా ఆత్మను ఇచ్చాను. అతను చక్కని విచిత్రమైన పనులన్నీ చేయుటకు బెసలేలు మరియు అహోహోలీబు అనేటువంటి వ్యక్తికి నేను వారికి ప్రత్యేకమైనటువంటి పనిని నేను నేర్పించాను. వాళ్ళు ఆ పని చేస్తారు, వాళ్ళని దగ్గరకు వస్తారు. సో ఈ పని ప్రారంభించు. ఎవరి కొరకు? నా కొరకు అని చెప్పగానే 35వ అధ్యాయంలో మోషే వచ్చాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం, మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను. అందరినీ సమకూర్చాడు. ఇలా మనం మందిరంలో ఎలా కూర్చోన్నామో అలా ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి మోషే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏంటట? దేవుడు చెప్పింది ఏంటో వినండి. దేవుడు ఏమని చెప్పాడంటే అని ప్రారంభిస్తున్నాడు. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్రని రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదునకు పతకములను, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. అసలు విషయం దగ్గరకు వచ్చాం. ఇక్కడ చూడండి, నా వైపు చూడండి. అసలు విషయం దగ్గరకు వచ్చాం. దేవుడు ఏమని చెప్పాడంటే, ఇదిగో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలా. దేన్ని? ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలా. సో ప్రత్యక్షపు గుడారానికి కావలసిన వస్తువులన్నీ ఏంటో ముందు చెప్పాడు. ఒక ఇల్లు కడుతున్నామండి, ఇంటికి ఏమేం కావాలా? నేను మా ఇల్లు కట్టాను, నేను చెప్తానండి, మీరు కట్టారో లేదో, మీకు అనుభవం ఉందో లేదో. నేను మా ఇల్లు కట్టా. బేల్దారిని పిలిచి చెప్పినప్పుడు బేల్దారు చెప్పాడు, 10 ట్రక్కులు రాయి అవుతుంది. ఎన్ని? 10 ట్రక్కులు రాయి. 10,000 లెక్కన వేసుకుంటే ఎంత కావాలి? 1,00,000 రూపాయలు. కమ్మి ఇంత, దీనికి ఇంత, కంకర ఇంత, సిమెంట్ ఇంత, మ్యాన్ పవర్ కూలీలు ఇంత. సో ఇలా దేవుడు కూడా ఏమేమి కావాలో అన్నీ చెప్పాడు. దేవుడు అన్నీ చెప్పాడు. ప్లాన్ కూడా, ఏది ఎక్కడ ఎలా పెట్టాలో, ఏది ఎలా చేయాలో అది కూడా చెప్పాడు. దానికోసం మేస్త్రీలుగా 2 వ్యక్తులను కూడా ఆల్రెడీ నేను చూసేస్తున్నాను, వాళ్ళకి నా ఆత్మనిచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు దానికి అవసరమైన ఉపకరణములు, దానికి వెండి కావాలంట. ఏం కావాలా? వెండి కంటే ముందు బంగారం కావాలంట. దానికి వెండి కావాలంట.
దానికి ఇత్తడి కావాలంట. నీలధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్రని రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సతోళ్ళు, ఇక ఎక్సెట్రా 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 చాలా ఉంది ఆడ లిస్టు. ఇంకా కిందకి వెళితే చాలా లిస్ట్ ఉంది. వీటన్నిటినీ తెచ్చే పనిని ఎవరికిచ్చాడు? చెప్పాలి ఎవరికిచ్చాడు? చెప్పాలా, మీరు నోట్లోని మాట రావట్లా. ఎవరిని తెమ్మన్నాడు? ఇశ్రాయేలీయులను తెమ్మన్నాడు. దేవుడు చెప్పింది, మోషే చెప్పింది కూడా కాదు. యెహోవా సెలవిచ్చునదేమనగా ఏంటట? యెహోవా చెప్పినది ఏంటంటే, ఇదిగో ఇవన్నీ మందిర పనికి కావాలి, ఈ మందిర పనికి సమకూర్చవలసిన బాధ్యత మీదే. అయితే దీంట్లో బలవంతం లేదండోయ్. మీకు దేవుడు ఏమిచ్చాడో, మీ దగ్గర ఏముందో, ఇది కావాలా, దీన్ని సమకూర్చండి అని చెప్పాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తాం. ఆకాశము నాదే, భూమి నాదే, 1000 కొండలు నావే, పశువులు నాదే, వెండి నాదే, బంగారము నాదే, పశుపక్షాదులన్నీ నావే, లోకములో ఉన్నదంతా కూడా నాదే. ఆల్ మొత్తం, ఇక తప్పిపోయింది ఒక్కటంటూ లేదు. సరే, ఇశ్రాయేలీలను ఎందుకు అడిగాడు? ఇశ్రాయేలీల పరిస్థితి ఏమన్నా బాగుందా అంటే, వాళ్ళు వెల్ సెటిల్డా? బాగా సెటిల్ అయిపోన్నారా? మిద్ది మేడలు కట్టుకొని చక్కగా వెల్ సెటిల్డా? కాదే. ఎక్కడున్నారు వారు? ప్రయాణంలో ఉన్నారు. దానికి ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? బానిసత్వంలో ఉండారు. వాళ్ళు మట్టి దొక్కటం, ఇటుకలు చేయటం, అది బేల్దారి పని. ఏంటి? బేల్దారి పని, మట్టి పని, ఇవి తప్పితే ఏం రాదు. వాళ్ళ దగ్గర ఏం లేవు. సరే, బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర, ఆ ఐగుప్తీయుల దగ్గర కొంత బంగారం మాకు కావాలి, మళ్ళా ఇస్తాము అని అరువు తెచ్చుకున్నారు. ఏదో ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర కొంత బంగారం ఉంది. వాళ్ళ పరిస్థితి ఏమంతేం బాగలేదు కదా. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ప్రయాణంలో ఉన్నారు, స్థిర నివాసం లేదు, అంతా డేరా వేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం వేసుకుంటారు? డేరా. ఎప్పుడైనా డేరాల్లో నివసించారా? ఆ డేరాల్లో నివసించాల. దేవునికి స్తోత్రం. మనందరికీ దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. సో డేరాల బ్రతుకులు చాలా కష్టంగానే ఉంటాయి కదా. డేరాలో బ్రతుకులు చాలా కష్టంగానే ఉంటాయి. ఒక డేరా వేసుకుంటే అంత పిల్లలు పెద్దలు అందరూ దాంట్లోనే పడుకోవాలా, దాంట్లోనే వంట వండుకోవాలా, దాంట్లోనే అన్నీ చేసుకోవాలి డేరాలో బ్రతుకులు. సో వాళ్ళు డేరాలో బ్రతుకుతున్నారు. రెండవది, ఎప్పుడు దేవుడు లేండి అంటే డేరానంతా చుట్టుకొని సంకలు పెట్టుకొని మళ్ళా బయలుదేరాల. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదో కొన్ని వస్తువులు ఉన్నాయి, వాళ్ళకి జీవనానికి అవసరమైన కొన్ని వస్తువులు, కొన్ని దబర్లు, కొన్ని పాత్రలు, అవి ఇవి ఉన్నాయి. ఓకేనా. వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఆహారం ఎవరు పెట్టేవారు? ప్రతిరోజు వాళ్ళకి ఫుడ్డు దేవుడే పెట్టాడు. ఆకాశం నుండి మన్నా కురిసింది. ఒకవేళ మాంసం తినాలనుకుంటే మటన్ షాపులు ఏమి లేవు అక్కడ, పోయి మటన్ కొనుక్కునేదానికి. దేవుడే ఆకాశం నుండి పూరేళ్లను కురిపిస్తే వాటిని పట్టుకొని వండుకొని తిన్నారు. ఒకవేళ నీళ్లు తాగాలనిపిస్తే అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏమి లేవు. ఓకేనా. పక్కన నదులు కూడా ఏమి లేవు. వాళ్ళు పోయే దారి అంతా కూడా నది పక్కన ఏం ప్రవహించలేదు. నీళ్లు కావాలని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. వాళ్ళ పరిస్థితి ఆలోచన చేస్తే వాళ్ళు ఏ విషయంలో కూడా స్థిర నివాసం లేదు, ప్రయాణంలో ఉన్నారు. అంతకుముందు బానిస బ్రతికారు. ఓకేనా. ఇప్పుడు ప్రయాణంలో కూడా తిండి దేవుడే పెడుతున్నాడు, నీళ్లు దేవుడే ఇస్తున్నాడు. వాళ్ళకి భద్రత కూడా ఎవరు ఇస్తున్నారు? దేవుడు వేస్తున్నాడు. పగలు లైట్ ఆయనే వేస్తున్నాడు, రాత్రి దీపం కూడా ఆయనే పెడుతున్నాడు. ఇటువంటి వారి దగ్గర నుండి దేవుని మందిర పని కొరకు, దేని కొరకట? దేవుని మందిర పని కొరకు ఇవి కావాలి, తీసుకురండి అని చెప్తే ఇక్కడ నా మనస్సు ఆలోచించింది, అంత దీనస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు అడగటం ఏంటి కదా. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గర ఏదో ఉంది, వాళ్ళ దగ్గర లేదని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు తర్వాత. కానీ వాళ్ళ దగ్గర ఏదో కొంచెం ఉంటే, వాళ్ళ దగ్గర వాళ్ళ జీవనానికో లేదా వాళ్ళు చేసేది ఏదో ఉంటే, దానిలో నుండి నాకు తీసుకురండి నా మందిర పని కొరకు అని దేవుడు అడగటం ఏంటి? దేవుడు కావాలంటే
ఆ, ఏది చేసినా ఆయన చేసుకోగలడు కదా. ఈ పని కూడా చేయొచ్చు దేవుడు. ఏం చేయొచ్చు? ఆల్రెడీ ముందు అధ్యాయం 17వ అధ్యాయంలో గత వారం మనం చూసాం, ఒక యుద్ధాన్ని చేశారు అమాలేకీయులతో కదా. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధం దేశంలో ఉన్నదంతా దోచుకొచ్చేసి దాంతో కట్టేయండి అని చెప్పొచ్చు కదా. సింపుల్ ఆప్షను. వీళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి? వీళ్ళ ఇంట్లో ఏదో దాచుకున్నా దాన్ని తెమ్మనటం దేనికి? అక్కడ యుద్ధం చేశారు కదా, సరే ఆ దేశం కూడా వదిలిండి, అది పేద దేశం అనుకుందాం. పక్కన ఏదో ధనిక దేశం ఉంది కదా, అరే అబ్బాయి మోషే, యెహోషువ, ఆ దేశం పోండి, ఆ దేశాన్ని కొట్టండి, ఆ దేశంలో ఉందంతా పట్టుకురండి, దాంతో ఏం చేయండి. ఆ ఆ మాట చెప్తే పాపం గంతేసేవాళ్ళు కదా ఇశ్రాయేలీలు. కానీ దేవుడు అట్లా చెప్పలా. దేవుడు అది కోరుకోలా. దేవుడు నీ దగ్గర నుండే కోరుకున్నాడు. నీ పరిస్థితి కొద్దిగా ఉన్నా, వాళ్ళ పరిస్థితి కొద్దిగా ఉన్నా, దేవుని మందిర పని కొరకు ఆయన తన బిడ్డల యొద్ద నుండే కోరుకున్నాడు. తర్వాత ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన నా మనసుకు దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు లేని వారి దగ్గర నుండే అడిగాడు? ఆయన పిల్లలే అయినా వారి దగ్గర నుండి ఎందుకు అడిగాడు? ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా దేవునికి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. కావాలంటే ఆయన ఒక మూట ఇచ్చు పైనుండి, దేవునికి ఏమన్నా అసాధ్యమా? లేదు, ఇదిగో అబ్బాయి ఆడ బంగారు కొండ ఒకటి ఉంది, దాన్ని బద్దలు కొట్టవచ్చు అని చెప్పచ్చు. అసాధ్యమా? ఏం లేదు, సర్లేండి, బంగారు కొండ డైరెక్ట్ కనపడకపోవచ్చు. కానీ ఆ మధ్య నేను పేపర్లో చూసాను, నాసా వాళ్ళు ఒకటి ప్రకటించారు, ఈ విశ్వంలో అంట చాలా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఒక గ్రహాన్ని కనుక్కున్నారు. ఆ గ్రహం అంతా ప్యూర్ డైమండ్ అంట. ఆ ప్యూర్ డైమండ్ ఎంత డైమండ్ అంటే ఈ భూమి కంటే, ఈ భూ ప్రపంచం అంతటికంటే 4 రెట్లు పెద్దదైనటువంటి ఏంటది గ్రహం ఉంది. ఆ గ్రహం అంతా ఒరిజినల్ డైమండ్ అంట. ఏంది? ఈ భూమి కంటే 4 రెట్లు ఉండే గ్రహం అంతా ఒరిజినల్ డైమండ్. సో ఒరిజినల్ డైమండ్, అంత పెద్ద డైమండ్ని ఊరికే మాట ద్వారా చేయగలిగిన దేవుడు ఆయన పని నిమిత్తం ఏదైనా చేసుకోగలడు. నాదే సమస్తము అని చెప్పిన దేవుడు ఆయన పని నిమిత్తము చేయగలడు, లేదంటే అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇవ్వగలడు. కానీ వారి గృహాలలో నుండి, వారికి కలిగిన దానిలో నుండి నాకు కావాలి అన్నాడు. మరలా బలవంతం కాదండోయ్. ఏంటి? బలవంతం కాదు, నీ బుద్ధి పుట్టిందేదా అని చెప్పాడు. ఏం చెప్పాడు? నీ బుద్ధి పుట్టిందేదా, నీ శక్తికి ఇవ్వగలిగిందే తీసుకురా, దానికి మించింది కూడా నాకు అవసరంలే. ఓకేనా? నీ దగ్గర ఏదుందో అది తీసుకొచ్చి పెట్టు అన్నాడు. ఇది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు వాళ్ళని ఇలా అడిగాడు అంటే, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం మా పాప ఫాదర్స్ డే ఆ రోజు. ఏంటి? ఆ రోజు ఫాదర్స్ డే ఒక 3 సంవత్సరాల క్రితం. నేను పెద్దగా ఈరోజు మదర్స్ డేనా? క్షమించండి, నిన్నెవరు అన్నారు, మర్చిపోయాను నేను. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లులైన ప్రతి ఒక్కరికి మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, మంచిది. ఆ రోజు ఫాదర్స్ డే నేను పెద్దగా ఏం జరుపుకొని నాకేం ఇష్టం ఉండదు. నా కూతురు నా దగ్గరికి వెనక చెయ్యి ఇట్లా పెట్టుకొని, చిన్న పాపే వచ్చి ఒక పేపర్ కవరు నా చేతికి ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని రాసిచ్చింది అని దాంట్లో ఉంది. దాని కింద కొన్ని మాటలు కూడా ఇలా ఉన్నాయి. సరే, అది తీసుకున్నాను. ఫాదర్స్ డే అనగానే ఓకే థ్యాంక్ యూ, మా పాప నన్ను గుర్తుపెట్టుకుంది, మా పాప నన్ను గుర్తుపెట్టుకుంది, నాన్న హ్యాపీ ఫాదర్స్ డే, మా నాన్నో కదా, నేను సంతోషపడుతున్నాను హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగానే నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఆ కవర్ ఓపెన్ చేసి చూసాను. ఆ కవర్లో ఏం లేదు, కొన్ని కాగితాలతో మా పాపే డిజైన్ వేసి చుట్టూరు దాని లోపల కొన్ని మాటలు రాసింది. ఆ మాటలు ఇంగ్లీష్లో రాసింది, నేను తెలుగులో చెప్తున్నాను. ఈ ప్రపంచంలోకి అందరికంటే గొప్ప నాన్న మా నాన్న, అందరికంటే ఈ ప్రపంచంలోకి ఓల్డ్స్ గ్రేటెస్ట్ ఫాదర్ మై డాడ్ అని రాసింది. ఆ మాట చూడగానే నా మనసు ఎంత సంతోషపడ్డదంటే, కొన్ని పువ్వులు, ఇలాంటి కాగితాల పువ్వులతోనే దానికి అక్కడక్కడ కలరింగ్ వేసి కష్టపడి రాసిచ్చింది. దాని విలువ ఎంతని చూస్తే
దాని విలువ కాగితమే, రెండు రెండు కాగితాలు 3 కాగితాల ఖర్చు. కొంచెం సేపు దాని మీద కష్టం పెట్టింది. ఆ మాటలు తన చేత్తోనే రాసింది. దానికి వ్యయము ఏం గాల. ఏమన్నా అయిందా? ఏమన్నా అయిందా దానికి? కాల. కానీ ఆ నా కూతురు నా చేతికి అదిచ్చి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప నాన్న మా నాన్నే అన్నటువంటి పదం రాసి నా చేతికిచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగానే నాకు కలిగిన సంతోషము, నాకు వచ్చిన ఆనందము అంతా ఇంత కాదు. సో దేవుడు మన తండ్రిగా ఉన్నప్పుడు ఆయనకేం తక్కువై నిన్ను అడగట్లేదు. ఓకేనా? ఆయనను నువ్వెంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనే ఆయన నిన్ను అడిగాడు. ఓకేనా? ఆయనకేం తక్కువయ్యి ఆయన తన కార్యాన్ని ఎలాగైనా జరిగించుకోలేడా? ఎలాగైనా జరిగించుకోగలడు. నీకు నాకు ఒకటో రెండో ప్లాన్ ఏ బి ఉంటాయి. దేవునికి ప్లాన్ ఏ బి కాదు. ఆయనకు 1,000,000 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయనకి 1,000,000 అని కూడా చెప్పలేము, అది చెప్తే చాలా తక్కువ దేవుని విషయంలో. ఆయన తన పనిని ఎలాగైనా జరిగించుకోగలడు, కానీ ఆ పనిని నీ ద్వారానే జరిగించుకోవాలని దేవునికి ఇష్టం. ఎందుకంటే ఆయన నీ తండ్రి, నువ్వు ఆయన కొడుకువి, కుమార్తెవు కాబట్టి ఆ పని నీ ద్వారా జరిగించుకొని ఆ తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ ఏంటో ఆయన చూడాలి, ఆ సంతోషాన్ని ఆయన అనుభవించాలనుకున్నాడు కాబట్టి వారి యొద్ద నుండి కోరుకున్నాడు. అది కూడా మనఃపూర్వకంగా మీకు ఇష్టమైతేనే అన్నాడు. అంత విషయం. వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ? మనమేమన్నా మంచోళ్ళమా? ఇశ్రాయేలీయులు ఏమన్నా మంచోళ్ళ? ఆ నిబద్ధత కలిగి దేవుడు ఎడ చెప్తే అట్టే అన్నాడా? ఆ ముందు అధ్యాయాలు పోతే ఆ ముందు అధ్యాయాలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో మనకు తెలుస్తుంది. సరే, మనమేమన్నా మంచోళ్ళం? ఇక్కడ కూర్చున్న మనం, నేనేమన్నా మంచోళ్ళనా? మీరేమన్నా మంచోళ్ళ? కాదే. కానీ ఆయన తన బిడ్డలుగా నిన్ను నన్ను ఎంచుకున్నాడు కాబట్టి, తన బిడ్డలుగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, తన పని ఏదైనా తన బాధ్యతను నీకు అప్పగించాలనుకున్నాడు. ఓకేనా? నేను నా ఇంట్లో పని చేసుకుంటా ఉంటే నా కొడుకు వచ్చి ఆ పనిలో నాకు హెల్ప్ చేస్తే ఎంత సంతోషం కదా. మీ పిల్లలు వచ్చి మీరు అడగకుండానే ఆ పనిలో మీకు సహాయం చేస్తే ఎంత సంతోషపడతారో కదా. సో దేవుడు ఇదిగో మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలనుకుంటున్నాడు దేవుడు. దానికోసము ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని దేవుడు చెప్పాడు. నేను ఎవరి మీద భారం పెట్టట్లేదు. ఎవరిని ఇది తీసుకురా, ఇది తీసుకురా, ఇది తీసుకురా, ఇది తీసుకురా అని నేను చెప్పట్లేదు. ఏం కావాలో నేను చెప్తున్నాను. ఏంటి? దేవుడు ఏం కావాలని చెప్పాడో, ప్లాన్ ఏంటో, దానికి ఎవరెవరు కావాలో ఆయన చెప్పాడు. సో అవి నేను కావాలని చెప్తున్నాను, ఇక మీ ఇష్టం అని చెప్పగానే ఈ విషయంలో మాత్రం ఇశ్రాయేలీయులు ఎంత బాగా స్పందించారంటే, ముందు అధ్యాయాలు చూస్తే అసలు కడుపు నిండిపోద్ది, అంత అద్భుతమైన మాటలు రాసిన్నాయి. తర్వాత వచనాల్లో చూద్దాం. 35వ అధ్యాయము 20వ వచనం. ఇశ్రాయేలీయులు సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. ఏమయ్యారంట? ఆ మాట చెప్పంగానే వెళ్ళిపోయారంట. ఎక్కడికి పోయారు? ఇదేందని ఆయన మాకు ఈ తలకాయ నొప్పి, మేమే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే మమ్మల్ని దమ్మంటాడు దేవుడు అని అనుకోలేదు. వెళ్ళిపోయంట. ఏం చేశారు? తరువాత ఎవని హృదయము వానిని రేపెనో, ఎవని మనస్సు వాన్ని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారపు యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణము తెచ్చిరి. ఏం తెచ్చారంట? వాళ్ళ ఇంట్లో దేవుని కొరకు శ్రేష్టమైనది ఏది ఉందో, దేవుని సన్నిధిలో ఏది వాడాలో అవన్నీ తీసుకొచ్చారంట. వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటే బంగారము, వెండి ఉంటే వెండి, వాళ్ళ శక్తి వాళ్ళ స్థాయి ఏది ఉంటే, అక్కడ అడిగాడు కదా, సముద్రవత్సల తోళ్ళు, గొర్రెల తోళ్ళు, మేకల తోళ్ళు, మేక వెంట్రుకలు, ఇవి అన్నీ అడిగాడు. ఏ ఫోదునకు రత్నములు, పథకములు. ఇక వాళ్ళ స్థితిని బట్టి ఒక్కొక్కరు దేవుని మందిరానికి అర్పణలు తీసుకురావడం మొదలుపెట్టారంట. ఏం చేశారు? దేవుని మందిరానికి అర్పణలు తీసుకురావటం మొదలుపెట్టారు. మనఃపూర్వకంగా, స్వేచ్ఛగా, సంతోషంగా. దేవుని మందిరంలోనికి నీవు సంతోషంతో తీసుకొచ్చి ఇచ్చేదే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు అరాకొరగా ఇష్టం వచ్చి ఇష్టం లేకుండా తెచ్చేది ఆయనకి అవసరం లేదు. ముందు నీ హృదయాన్ని చూస్తాడు, తర్వాతే నువ్వు తెచ్చిన అర్పణను చూస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు?
ముందు నీ హృదయాన్ని చూస్తాడు, తర్వాత నువ్వు తెచ్చిన అర్పణను చూస్తాడు. నీ హృదయము ఆ అర్పణను బట్టి సంతోషంగానో ఆనందంగానో లేకుండానో పిసినతనంతోనో గొనుక్కుంటానో ఇస్తే నీ అర్పణ నాకు బళ్ళేదు, తీసుకెళ్ళని చెప్తాడు దేవుడు. సంతోషంతో తీసుకొచ్చిందే కావాలా. పాల్ యాంగిచౌ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడో చచ్చిపోయాడు, మరి ఉన్నాడు అనుకుంటున్నా, లేదు ఈ మధ్య అతను చచ్చిపోయాడు, నేను మర్చిపోయాను. పాల్ యాంగిచౌ ప్రపంచంలో భారీ చర్చ అయిందే. ఆయన సంఘ విశ్వాసులు 10 లక్షల మంది. ఎంతమంది? పాల్ యాంగిచౌ సంఘ విశ్వాసులు 10 లక్షల మంది. ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో మందిరము సరిపోవట్లేదు, మందిరంలోనికి జనాలు ఎక్కువైపోయిన తర్వాత ఆయన ఈ మందిరం సరిపోవట్లేదు, మందిరము పెద్దది కట్టాలా, సో మందిరంలోనికి అర్పణలు తీసుకురండి, మీకు తోచినది దేవుడు మీకు ఇచ్చినది అని చెప్పాడు. చెప్పిన తర్వాత వారందరూ కూడా వెళ్ళిపోయి తరువాత వారం వచ్చారు. ఒకరేమో ఇదిగోండి సార్ నాది ఇది నా వాట, నాది ఇది నా వాట, ఇదిగో అని కొద్దిమంది వచ్చారు, చాలామంది తీసుకురాలేదు. అవన్నీ ఆడబెట్టిన తర్వాత ఆయన మందిర ఎస్టిమేషన్ కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ధనానికి వాళ్ళు తెచ్చిన దానికి అసలు సరితూగల, అసలు ఏ పక్కకు కూడా రాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవా ఇవి ఏ పక్కకి రావు, నాకు అర్థమవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీ జనుల హృదయాలను ప్రేరేపించు అని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ దినాన్నే ఆ మందిరానికి ఒక బెగ్గర్ వచ్చాడంట, ముష్టోడు. ఎవరు వచ్చాడు? ముష్టోడు వచ్చాడంట. ముష్టోడు వచ్చి వాక్యం అంతా విని, మరి వాక్యం ఏం చెప్పాడో కానీ వాక్యం అంతా విన్న తర్వాత ఆయన మందిర పని కొరకు అవసరత ఉంది, మందిర పని కొరకు మీ వంతు చెయ్యి వెయ్యండి అని చెప్పగానే ఆ బెగ్గరు మనసులో ప్రేరేపించబడి నేరుగా వచ్చి అక్కడ ఒక కానుకల సంచి ఉంటే పాస్టర్ గారికి చూపించి అతని బొచ్చి దాంట్లో వేసేసాడంట. ఏం వేసేసాడు? బొచ్చి దాంట్లో వేసేసాడంట. పాస్టర్ గారు ఇదిగో నా దగ్గర ఉండేది ఇదే, నేను పనికి ఇచ్చేస్తున్నాను అని అతను అడుక్కునే బొచ్చి వేసేసి అందరికీ వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత వారం పాస్టర్ గారు ఇలాగే నిలబడి ఇలా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే, మందిరానికి కావలసిన ధనమంతా సమకూర్చబడింది అన్నాడంట. జనాలకు అర్థం కాలేదు. పోయిన వారమేమో ఇది ఏ పక్కకి రాదు అని ఆలోచనలో ఉన్నాడు, మోహన్ అలాగే పెట్టుకున్నాడు. ఇది ఏమైంది అంటే, ఒక ముష్టివాడి పాత్రతో మందిర పని పూర్తయింది అన్నాడంట. ఏంటండి మాకు అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే, ఆ మందిరంలో ఆ ముష్టివాడు ఆ పాత్రను తీసుకొచ్చి వేసేసిన తర్వాత పాస్టర్ గారు అడిగాడంట, ఏం అది వేసేసామంటే, అయ్యా నాకున్నది ఆ ముష్టి పాత్రే, అది వేసేస్తే రేపటి నుండి నేను అడుక్కునేదానికి కూడా వచ్చలేదు, నేను చేతిలో అయినా అడుక్కుంటా, ఏ కాగితం మీద అయినా పెట్టించుకోందంట, మందిర పని కోసము నేనేమి ఇవ్వగలనో చూసుకుంటే నా దగ్గర అదే ఉంది, అంతకు మించి నేనేమి ఇవ్వలేను కాబట్టి, నా దగ్గర లేదు కాబట్టి అది దేవుని మందిర పనికి ఇచ్చేసాను అని చెప్పగానే అదే మందిరంలో ఒక గొప్ప ధనవంతుడు కూర్చొని చూస్తూ ఉన్నాడంట సంఘటన అంతా ఏం జరుగుతుందా అని. ఓ ముష్టివాడు తనకున్న తన జీవనాన్నంతా ఇచ్చేశాడు. యేసు ప్రభు కూడా మందిరం దగ్గర ఒక ఆమె కూర్చో ఉంది, పేద విధవరాలు. ఎంత వేసింది? 2 కాసులే వేసింది. దేవుడు అన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి, ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది అనగానే అక్కడ అందరూ పక్కున్న ఉంటారు. ఎందుకని? అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. ఇంకా మనం చూస్తే ఒకటి చెప్పాడు చూడండి, సుంకరి పరిచయుడి దగ్గర, అయ్యా ఏమని చెప్పాడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నేను 10వ భాగం 10వ వంతు తీస్తాను, సోపులోను పుదీనాలోను జీలకర్రలోను వంట రూమ్లో కూడా 10వ భాగం తీస్తాను, అన్నీ ఇస్తాను అనేది చెప్పి మొత్తం మీద కొద్దిగా అమౌంట్, కొద్దిగా ధనము అది ఇది తెచ్చి వేస్తానే ఉన్నారు దాని లోపల కదా, వేస్తానే ఉన్నారు. బహుశా అదేనా కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళ 10వ భాగంలో కొంచెం పెద్ద డబ్బులు కట్టే తెచ్చేసి ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఈ పేదరాలు అందరికంటే ఎక్కువ వేసింది అనగానే అందరు నవ్వుకొని ఉంటారు. ఎందుకు నవ్వుకున్నారంటే,
ఆ మనిషి ఏం వేస్తుంది? ఆ మనిషి దగ్గర ఏముంటాయి? నేను ముష్టేస్తే, నేను పోయేటప్పుడు రూపాయి వేస్తే బతకాలి ఆ మనిషి. ఆ మనిషి మా అందరికంటే ఎక్కువ వేసిందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదే. నువ్వేంటి ఇలా చెప్తున్నావంటే, అప్పుడు అన్నాడు, మీకు కలిగిన దానిలో ఏంటి, మీకు ఉన్న దానిలో కొంత తీసుకొచ్చారు. మీకు ₹1,00,00,000 ఉందనుకోండి, 10,000 ఇవ్వటం పెద్ద విషయమా? 10,000 ఇవ్వటము పెద్ద విషయమేం కాదు. ₹1,00,00,000 ఉందనుకోండి, ₹1,00,000 ఇవ్వటం పెద్ద విషయమేం కాదు. 2 రోజుల నుండి ఆకలితో అల్లాడిపోతూ ఆ పూటకి రొట్టె ముక్క దొరికిందనుకోండి, ఆ రొట్టె ముక్క మీద ఎంత ఆశగా చూస్తాం, ఎంత ప్రేమగా చూస్తాం. ఆ రొట్టె ముక్కని నాకు కాదు నీకు అని ఇవ్వగలగటం చూడండి, అది గొప్ప విషయం. ఆ పేద విధవరాలు ఏం చేసిందంటే, ఆమె జీవనం కోసము ఆమె దగ్గర, ఆమె సంచిలో కేవలం 2 కాసులే ఉన్నాయి. ఎన్ని కాసులు ఉన్నాయి? 2 కాసులే ఉన్నాయి, అంతకు మించి లేవు. ఆ 2 కాసులు ఇచ్చేస్తే ఇక రేపటి నుండి ఆమె తినేదానికి, ఆమె కథ, ఆమె పరిస్థితి ఇక దేవుడికి ఎరుక. ఇక ఆమె తింటాదో పస్తుంటుందో. కానీ దేవుని మందిరంలో దేవునికి ఇవ్వటం కోసము తన జీవనాన్నంతా ఖర్చు చేసి ఇవ్వగలిగింది 2 కాసులే. కానీ దేవుడు గొప్పగా చూశాడు. అందరి అర్పణ కంటే ఎక్కువ అర్పణగా దేవుడు దాన్ని ఆస్వాదించాడు, మెచ్చుకున్నాడు. స్వేచ్ఛగా, ప్రేమగా ఇచ్చారు దేవుని మందిర పని కొరకు. సో ఆ ముష్టివాడు కూడా ఆ పాత్రను అలా ఇవ్వగానే ఆ ధనవంతుడు అన్నాడు, ఇదిగో ఈ మందిరానికి ఎంత ఖర్చు అవుతుందో దీని మీద రాసుకో అని బ్లాంక్ చెక్ ఇచ్చాడంట. ఏం చెక్ ఇచ్చాడు? నీ మందిర పని కొరకు ఎంత ఖర్చు అవుతుందో నీవే రాసుకొని నీవే తీసుకో. ఆ బ్లాంక్ చెక్కు బదులుగా అదిగో ఆ సత్తు పళ్ళు ఆ ముష్టివాడు వేసాడు చూడండి, ఆ పళ్ళు నాకు కావాలన్నాడంట. ఆ పళ్ళు నాకు కావాలి, నేను ఇంట్లో పెట్టుకుంటా. ఇంట్లో పెట్టుకొని ఆ పళ్ళాన్ని చూసిన ప్రతిసారి అతను నాకు గుర్తొస్తాడు. ఎందుకు గుర్తొస్తాడంటే, తన జీవనాన్నంతా ఇచ్చేయగలిగిన అతనిది ఎంత పెద్ద మనస్సు. నేను ఇవ్వటం, బ్లాంక్ చెక్ ఇవ్వటం పెద్ద విషయం కాదు, నాకుంది, దీనికి మించి చాలానే ఉంది. కానీ వాడు తన జీవనాన్నంతా కూడా ఇచ్చేసి అంత గొప్ప మనసు దేవుని విషయంలో ఉండటం ఎంత గొప్ప విషయమో కదా. సో దేవుని పని కొరకు ఇవ్వడం అనేది గొప్ప వరం. దేవునికి చేతకాక కాదు, ఇస్తే అది నీకు మేలు, ఇస్తే అది నీకు ఆశీర్వాదం, ఇస్తే అది నీ పిల్ల తరాలకు కలిసి వస్తుంది, కట్టొస్తుంది కదా. చాలామంది భక్తుల యొక్క పిల్లలు ఈ తరంలో వారు మీరు ఇలా ఈ మంచి స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటంటే, నా బలం నా జ్ఞానం ఇవన్నీ కాదు, మా తల్లిదండ్రులు చేసినటువంటి మంచి పరిచర్య, వారు దేవుని ఎడల కలిగిన భయభక్తులు, వారు దేవుని పనిలో సహకరించిన విధానాన్ని బట్టే ఆ ఆశీర్వాదం నా దాకా వచ్చింది. కానీ ఇదేమి నా జ్ఞానము, నేను సంపాదన, నా కథ కానే కాదు. మేల్కొందాం అయిపోయిందిలేండి, మెసేజ్ అయిపోయింది. నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. భలే అలర్ట్గా ఈ విషయంలో మాత్రం భలే అలర్ట్గా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మందిర పని కొరకు అడగగానే ఇశ్రాయేలీలందరూ వెడలిపోయి, వారి హృదయము ఎవరెవరిని ప్రేరేపించినదో, ఎవరెవరిని రేపినదో, వాని దగ్గర ఏమి ఇవ్వగలడో, వాని దగ్గర ఏముందో అవన్నీ తీసుకొని మందిరానికి వచ్చారంట. అవన్నీ తీసుకొచ్చి మందిరంలో పెడితే, పేజీ తిప్పండి చెప్తా, అద్భుతమైన మాట ఉంటుంది. 36వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 36వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము నేను చదువుతాను. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడును తాను చేయు పని విడిచి వచ్చి, చాలండి ఇక్కడ చూడండి, చదివేస్తే మజా పోద్ది. నా వైపు చూడండి, నేను చెప్తా. అక్కడ నేను ఇందాక చెప్పాను, బెసలేలు, అహోహోలీబు అనేటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి దేవుడు భలే జ్ఞానం ఇచ్చాడు. ఆ పని అంతటిని, ఏ పని ఎలా చేయాలో, మందసాన్ని ఎలా చేయండి, కెరూబుల్ని ఎలా చేయండి అని అన్నీ చెప్పాడు కదా. ఆ పని నిమిత్తం మోషే వెళ్ళి, ఇదిగో ఇవి కావాలి అని సర్వ సమాజంతో చెప్పగానే సర్వ సమాజం అర్పణలను తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట.
సర్వ సమాజం అర్పణలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అంత మాత్రమే కాదు, మందిర పనిలో ఎవడెవడు ఏమేం పని చేయగలడో, ఏంటి ఎవరెవరు ఏమేమి పని చేయగలరో ఆ పనులన్నిటిలో వాళ్ళే స్వేచ్ఛగా వచ్చి పనిలో పాల్గొంటా ఉన్నారంట. గుంపులు గుంపులుగా వచ్చేసారు పని చేయటానికి, గుంపులు గుంపులుగా పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక అడ్డంకి వచ్చేసింది. ఏంటా అడ్డంకి అంటే, వాళ్ళందరూ పని ఆపేసి మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారంట. మాకు ఇది సమస్య ఉంది, ఈ సమస్య తీర్చని. ఏంది మీ సమస్య అంటే, నాయన మేము పని చేస్తూ ఉంటే మా పని జరగనీయటం లేదు. ఏంటంటే అర్పణలు వస్తానే ఉన్నాయి. ఇదిగో పరిశుద్ధ స్థలం కోసం ఇది తీసుకోండి, పరిశుద్ధ స్థలం కోసం నాది వాడండి, పరిశుద్ధ స్థలం కోసం నాది వాడండి. అయ్యా, ఆ పని నిమిత్తం కావాల్సినది ఎప్పుడో వచ్చేసింది, కానీ అర్పణలు ఆగటం లేదు. అర్పణలు వస్తానే ఉన్నాయి. మోషే, ఇది ఆపు నాయన, మా పని మేము చేయలేకపోతున్నాం. ఈరోజేమో అద్భుతమైనది వచ్చింది, దీంతో పని ప్రారంభించేసాం అనుకుంటే తెల్లారి ఇంకోటి తెస్తున్నాడు. అది కాదు దానికంటే ఇది చాలా సూపరు, ఇది చెయ్యని. మా వల్ల కాదు, నువ్వు ఏదో ఒకటి చెయ్యంటే అప్పుడు మోషే నిలవబడి ప్రకటన చేస్తున్నాడు. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలలో కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని మోషేతో చెప్పగా, కావలసింది ఎప్పుడో వచ్చింది, ఇంకా వస్తానే ఉంది. మోషే, అయ్యా చాలు నాయనా, చాలు అని చెప్తే అప్పుడు మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాళెమంతటను ఆ మాట చాటించిరి. కింద మాట కూడా చదువుదాం. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. మనమేమో డబ్బా కొట్టి తేవాలి సరిపోవట్లేదు అంటాం, కానీ ఇక్కడ మాత్రం ఈ సందర్భంలో మాత్రం అక్కడ చూస్తే చాటింపు వేయించారంట సర్వ సమాజం అంతటికి. హలో, వినండి. మోషే చెప్పేది ఏంటంటే, మోషే ద్వారా దేవుడు చెప్పించేది ఏంటంటే, ఇక చాలురా బాబు, తేవద్దు, ఇక చాలు తేవద్దు, ఇక కావాల్సిన దానికంటే సమృద్ధి వచ్చేసింది, కావలసిన దానికంటే ఇంకా ఎక్కువే ఉంది, ఇంకా తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, ఉంచుకోండి మీ దగ్గర ఉంచుకోండి అని పాళెమంతా చాటింపు వేయించారంట. వారు తీసుకొచ్చిన అర్పణలన్నిటితో దేవుని మందిర పని అత్యద్భుతంగా జరిగించారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 35 మీరు ఖచ్చితంగా చదవాలి. నేను మరలా మీటింగ్ లోపల అడగతాం మిమ్మల్ని. 35 నుండి ఆఖరి వరకు ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాలు, 35, 36, 37, 38, 39, 40, 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు మీరు చదవాలి. ప్రతి ఒక్కరింటికి వెళ్ళి చదవాలి ఈ 6 అధ్యాయాలు ఖచ్చితంగా. మోషే తర్వాత చాటింపు వేయించాడంట. నాయనా, ఇంకేం తేవద్దురా మందిర పనికి, సరిపోయినవని. దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడో, దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో. దేవుడు నీ నెత్తి మీద భారం పెట్టేది నెమ్మరడు. ఓకేనా? నీ స్థాయి ఏంటో, నీ దగ్గర 2 కాసులో ఉంటే ఇవ్వు దేవుని పనికి. నీ దగ్గర 10 రూపాయలే ఉంటే ఇవ్వు, 100 ఉంటే. నీ మనసు ఎంత ప్రేరేపించిందో. ఈ లోకంలో గొప్ప పని దేవుని పని, దానికి మించినది మరి ఒకటే లేదు. హృదయాలని బిగబట్టుకోకండి. హృదయాలు దేవుని మనసు ప్రేరేపిస్తూ ఉంటే, ఇప్పుడు కాదులే, నెక్స్ట్ చూద్దాంలే, ఏమో నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఉంటావో ఉండవో, నేను ఉంటానో ఉండనో, ఈ మందిరం ఉంటుందో ఉండదో, ఏమో యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి ఇండియాకి, ఒక బాంబు దప్పిపోయొచ్చు మన మీద పడితే ఏం చేస్తాం మనం కదా. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయంలోనే మనము వాడుకుందాం. మరో చిన్న మాట చదువుదాం. 39వ అధ్యాయము 42, 43 వచనాలు మీలో ఎవరైనా ఒకరు చదవండి. 39వ అధ్యాయం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి. అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. తెచ్చిన దానంతటితో మందిర పని అత్యంత వైభవంగా జరిగిందంట, అత్యంత అద్భుతంగా జరిగిందంట, చూడ ముచ్చటగా జరిగిందంట. మోషే ఆ పని అంతటిని లాస్ట్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. దేవుడు చెప్పినట్టే ఉందా?
నేను దేవుడు నాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే చేశారా అని చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఆ ప్రత్యక్షపు గుడారపు పని జరిగినట్లు మోషే చూసి మోషే మనస్సులో సంతోషపడిపోయి ఏం చేస్తున్నాడు? అప్పుడు దీవించటం ప్రారంభిస్తున్నాడు. ఆ ముందు అధ్యాయాల్లో మనం ఎప్పుడు మోషే దీవించినట్లు చూడం. కోపం వచ్చి తిడతాడే కానీ పనికి మాలినోళ్ళారా, ఎందుకురా నన్ను విసిగిస్తారా, దేవుని విసిగిస్తారా, చేస్తాలేరా ఏదో ఒకటి గమ్ముగా ఉండదు అన్నాడే. కానీ ఇక్కడ మాత్రము ఆ మందిర పని అంతటిని చూసినప్పుడు సంతోషంతో దేవుడు ఏదైతే చెప్పాడో అలా జరిగించిన దాన్ని బట్టి సంతోషము ఉప్పొంగి వారందరినీ ఆశీర్వదించాడంట. ఆశీర్వాదానికి పాత్రులయ్యారు. దేవుని మందిర పనిలో నీకున్నది ఖర్చు పెట్టగలిగితే, నువ్వు ఖర్చు కాగలిగితే ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు. ఆఖరిగా వచ్చేస్తున్నాను చూడండి. అదంతా మందిరం గురించే ఉంటుంది. 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ఆ మందిర పని ఏం చేశారు, ఎలా జరిగింది, ఏమైంది లాస్ట్ వరకు అదే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా బాగుంటుంది. 40వ అధ్యాయానికి ఆఖరికి వస్తున్నాను, సమయం మించిపోతూ ఉంది కాబట్టి. 40వ అధ్యాయము 34, 35 వచనాలను చదువుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండును గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఇప్పుడు చూడండి, ఆఖరికి వచ్చేసేసరికి ఏమర్థమైంది ఈ వచనాలు? విన్నారా? దేవునికి ఎంత సంతోషం కలగకపోతే, దేవునికి ఎంత ఆనందం కలగకపోతే, వారు కట్టిన ఆ ప్రత్యక్షపు గుడారములో, ఆ మందిరములో దేవుని మహిమ ఎంతగా నిలిచిందంటే, ఆ మందిరమంతా దేవుని మహిమతో, దేవుని మేఘముతో నింపబడినప్పుడు దేవునితో మోషే ఎన్ని దినాలు గడిపాడు కొండ మీద? దేవునితో డైరెక్ట్గా మాట్లాడినప్పుడే మోషే వెళ్ళి మాట్లాడి కిందకు వచ్చాడు కదా 40 దినాలు. కానీ జనులందరూ కలిసి ఆ మందిర పనిని చక్కగా చేసి ఒక సమిష్టిగా, ఒక ఐక్యతతో ఇది మా పని, ఇది మాకు దక్కిన భాగ్యము అని వారందరూ కలిసి ఆ మందిరాన్ని చక్కగా పూర్తి చేసేసరికి దేవుని మహిమంట ఆ మందిరము మీదకి ఎంతగా దిగి వచ్చిందంటే, ఈవెన్ ఇప్పుడు మోషే కూడా ఆ మందిరం లోపలికి వెళ్ళలేకపోతున్నాడంట. ఎవరో ఎంత మహిమ దిగి వచ్చిందో కదా. దేవుడు ఎంత సంతోషించాడో కదా, దేవుడు ఎంత ఆనందించాడో కదా. ఆ మందిరాన్ని బట్టి, ఆ మందిర పనిని జరిగించిన తన ప్రజలను బట్టి దేవుడు ఎంత ఆనందపడ్డాడో కదా. నేను నా బిడ్డ విషయంలో ఆనందపడినట్లు దేవుడు తన బిడ్డల విషయంలో నేను అప్పగించిన పని ఎంత బాగా చేశారు అని ఆనందించకపోతే మోషే కూడా ప్రవేశించలేనంత మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చిందంట. మనము చేసే పని కూడా దేవుని ఎదుట ఇలా ఉండాలి. దేవుని హృదయాన్ని సంతోషపరిచేదిగా ఉండాలి. దేవుని హృదయం, దేవుడు ఏది కోరుకున్నాడో అది ఆయన పనిలో కనిపించేదిగా ఉండాలి. అది ఈ మందిరానికి, ఈ సంఘానికి దీవెనకరంగా ఉంటుంది. మన జనులకు, మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవని మనస్సు వానిని ప్రేరేపించిందో ఆ ప్రేరణను బట్టి దేవుని మందిర పనిలోనికి వారికి కలిగినది తీసుకొచ్చారు. ఎవరు ఏ పని చేయగలిగారో ఆ పనంతా ఆ మందిర పనిలో వారు చేశారు. దేవుని మహిమ మేఘము ఆ మందిరం మీదకి దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. మన ఎదుట కూడా దేవుని పని ఉంది. అది అరాకొరగా చేయాల్సిన అవసరత లేదు, కొంచెంగా చేయాల్సిన అవసరత లేదు. అట్లని మన ఆడంబరాల కోసము, మన సంతోషాల కోసము దేవుని ధనాన్ని వృధా చేయాల్సిన అవసరత కూడా లేదు. కానీ దేవుని మందిర పని కొరత లేకుండా చేసి చూడండి. దేవుని మందిర పనికి ఇచ్చి చూడండి. ఇచ్చి నన్ను శోధించండి. దేవుడు విసిరిన ఛాలెంజ్. ఇస్తే తక్కువైపోదు. నీ ఆహారం నీళ్ళ మీద జల్లుదా, తిరిగి మరలా నీ వద్దకు రావటం చూస్తావు. సో
దేవుని మందిర పని మన ఎదుట ఉండగా ఆ పనిని మనమందరం కూడా ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సంతోషముతో దాన్ని ఇది మా పని, నా తండ్రి పని, ఈ మందిరము, ఈ మందిర పని మాకు మేలు అని చేసి దీవెన పొందినట్లుగా, దేవుని మహిమ ఆ మందిరము మీద దిగినట్లుగా మన మందిరంలో అట్టి దేవుని మహిమ ఉండునట్లు, మనందరి జీవితాలు ఆశీర్వదించబడినట్లు, మన ఎదుట ఉన్నటువంటి దేవుని పనికి మనమందరము చేయి కలిపి ముందుకు వచ్చి చక్కగా దేవుని పని జరిగిద్దాం. దేవుని దీవెనలకు పాత్రలు అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. చెప్దాం ఆమెన్. మంచిది. వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీ మహాపరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ దినమందు ప్రభువా, అయ్యా నీ లేఖనములో నుండి